ఏం చేస్తున్నావు బిడ్డ నువ్వు? మమ్మీ నీకు రథం చేస్తానా దేవుని గూట్లో పెట్టి అంటే దేవుడి మందిరం ఉంది కదా ఆ, అక్కడ పెట్టుకో మమ్మీ. ఎందుకంటే డాడీ చేసిచ్చిండు పొద్దున నీకు ఆ, కొంచెం దానికైనా నేను కొంచెం క్రియేటివిటీగా ఇద్దామని ఇట్లా చేస్తాను. నాకేమో పనులు ఉండే, నువ్వేమో 3ంటికి లేవు. డాడీ ఏం చేసిందే చేద్దాం? పలహారం అనుకున్నా నేను. ఏంటంటే మరి ఇక చేసేటోళ్ళు లేరు కదా, ఆయన కొంచెం హెల్ప్ చేస్తా అంటే వద్దని ఎందుకు అనాలా? చిక్కుడుకాయ రథం నేనే చేసుకున్న పోయినసారి ఎంత అందంగా ఉందో, కానీ ఈసారి డాడీ చేసింది పాపం ఇటు అటు కొంచెం చూడు. వంగుతుంది. ఇక అవునా? ఏమి కాకుండా చాలా బాగున్నది. చాలా బాగుందా? అయితే నువ్వు ఇప్పుడు నాలుగు- ఎట్లయినా రథం మళ్ళా చేసిస్తాను అన్నమాట, నాకు చూడు తయారు చేసి ఇస్తాను అన్నమాట. 4 గిరకలు ఉమ్, గిరకలు గిరికలు కూడా పెట్టినావురా? ఉంటాయి. ఆహా, నీదే మంచిగానే పెట్టారు రథం, సూపర్ ఉన్నది. మొత్తం మంచిగా మళ్ళీ తిప్పి చూపెడదాం, ఆగు మళ్ళీ చూపెడదాం. తర్వాత నువ్వు రెడీ చేసుకొని ఉమ్. చూసుకో బొట్లో పెట్టుకో మంచిగా. మళ్ళీ నేను మంచిగా నీట్ గా రెడీ చేస్తా, మంచిగా బొట్లు పెట్టుకొని ఉమ్. చేసుకో. చేసుకోవాలా? ఎవరు అప్పుడే లేచి పొద్దున్న లేచి చేసిస్తే ఎంత పేరు ఉండేదిరా నీది. ఏం కాదు. ఏం కాదు, ఇప్పుడు చేసి ఇచ్చిన కదా ఇంకేంది. స్నానం చేసుకొని చేసి ఇచ్చిండు మా ఊడు రథం. మంచిగా చక్రాలు లెక్క మంచిగా చక్రాలు ఉన్నాయి. అంటే కింద కూడా అంగుర పండ్లు పెట్టి ఎంత చక్కగా పెట్టినవరా. ఈ క్రియేటివిటీ ఏంటి పెట్ట ఇది? ఏదో అట్లా ఎక్కడో చూసిన ఎక్కడ ఎవరో- ఎవరితో టాలెంట్ నాకు కొంచెం అట్లా. స్నానం చేసుకొని చేసి ఇచ్చిండండి మా ఊడు లేచి. ఎందుకంటే మా ఆయన చేసి ఇచ్చిందేమో బయట పెట్టుకున్నాం, మా అబ్బాయి చేసి ఇచ్చింది మందిరంలో పెట్టుకొని పూజ. కదలొద్దు నాని, కదలొద్దనే పోతాను. రథం కదలకుండా పోయి కొంచెం కొంచెం పోయి సరిపోతుంది. నీ అంగుర చాలు. పండ్లు కింద గిరికలు కూడా మంచిగా కాదు. తర్వాత బొట్లు పెట్టుకొని పెట్టుకుంటా. మంచిగా మందిరంలో పూజ చేసుకో. తర్వాత మా అబ్బాయి రథం నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ.